ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి ఈ ఆదివారపు దినంన ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మనందరం కలిసి ఆలోచిద్దాం. ముందుగా ప్రకటించిన విధంగా దేవుని ఆశీర్వాదము ఏది అనే విషయాలు మనము తెలుసుకుందాం. పిల్లరా, బైబిల్లో నుంచి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ కృపాక్షేమాలతో మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ తండ్రి, మీ ప్రియకుమారుడు పునరుద్ధానపు దినమున మేమందరము కలిసి సంఘముగా కూడి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీరు మా కొరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించుకొని చుండగా తండ్రి, మీ కృప మా పట్ల చూపుతారని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా మేమందరము మీ మాట ప్రకారం జీవించే పిల్లలుగా బ్రతకగలటకు మీ కృప మా పట్ల చూపుతారని ఈ ఆరాధన అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహించి తండ్రి, మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదిస్తే ఎవరికైనా సంతోషమే. మాకు ఆశీర్వాదము వద్దు అని ఎవరు చెప్పరు ఈ ప్రపంచంలో. పిల్లరా, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే మాకు దేవుని నుండి ఆశీర్వాదం కావాలి. అందుకే మనం అందరము దేవుని సన్నిధికి వెళ్తుంటాం. పిల్లరా, అయితే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటది అనేది చాలా మందికి తెలియదు. పిల్లరా, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటది, ఈ భూమి మీద మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎలా ఉంటది అనే సంగతి అవగాహన లేదు చాలా మందికి. కాబట్టి కొద్ది మందిగా ఉన్న మీరు కూడా ఈ ప్రపంచాన్ని చూసి మీరు మోసపోకుండా దేవుడు కోరుకున్న విధంగా మీరందరూ బ్రతకాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్పాలనుకుంటున్న. పిల్లరా, చాలా మంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే నా పొలం విస్తారంగా పండింది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెబుతుంటారు. పిల్లరా, కొంతమంది నాకు గొప్ప జాబ్ ఇచ్చాడు దేవుడు, నన్ను ఆశీర్వదించాడు అని చెబుతాడు. పిల్లరా, అంటే దేవుని ఆశీర్వాదం అంటే మేలేనా? మేలు తప్ప ఇంకా ఏం లేదా? అదే నా దేవుని ఆశీర్వాదం అంటే సమాజానికి అర్థమైంది అదే. పిల్లరా, ఈరోజు క్రైస్తవ మనము బోధకులను చూసిన క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తే ఆశీర్వాద పండగలు అని జరుపుతుంటారు. అంటే మీటింగ్స్నే ఆశీర్వాద పండగలు అని చెబుతుంటారు. పిల్లరా, వారి ఉద్దేశం ఏందో తెలిసిన, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా మీరు ఇక్కడికి రండి, ఈ ఆశీర్వాద పండుగల్లో మీరు గొప్ప ఆశీర్వాదం పొందుతారు, గొప్ప దీవెనలు పొందుతారు అని ప్రకటించడం మనం చూస్తుంటాం. పిల్లలు రెగ్యులర్గా. అయితే మనకు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటది అని తెలుసుకోవాలంటే మనకు దేవుడు బైబిల్లో రాయించినటువంటి భక్తుల జీవితాలను చూడాలి. మీరు ఎప్పుడైనా చూడండి, మీ జీవితాలు మన జీవితాలు మనం ఎలా చూసుకోవాలో తెలిసిన, దేవుడు మన కొరకు రాయించినటువంటి భక్తుల జీవితాలు బైబిల్లో ఉన్నాయి. వారి జీవితాలను గిన మనం ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏ విషయమైనా సరే, ఏ సందర్భమైనా సరే. పిల్లారా, దేవుడు చదువుతున్నది ఏంటిది ఈ మానవాళికి అనేది అప్పుడు మనకు బాగా క్లారిటీ వస్తుంది. పిల్లారా, అయితే చాలామంది ప్రార్థన చేస్తుంటారు, మీరు కూడా వినింటారు, అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మను ఆశీర్వదించు అని చాలామంది ప్రార్థన చేస్తుంటారు. పిల్లారా, లైన్ చాలా బాగుంది, అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మను ఆశీర్వదించి ఈరోజు అని చాలామంది చదువుతుంటారు. పిల్లారా, అయితే వీరి ఆలోచనలు ఏంటివో తెలిసిన, అబ్రహాము గారికి ఒకరోజు కనాను దేశాన్ని ఎలా ఇచ్చాడో, ఎలా సిరి సంపదలతో నిజంగా అబ్రహాము గారు ఎంత గొప్పగా ఉన్నాడో అదే మాకు కావాలి అన్న విధంగా వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేస్తారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఇదే. పిల్లరా, అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మను ఆశీర్వదించు అని వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. పిల్లరా, వారు కోరుకున్నది ఏంటంటే అబ్రహాము గారి జీవితంలో జరిగిన మేలును అది మాకు కావాలి అనుకుంటున్నారే తప్ప అబ్రహాము గారి జీవితంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన వెళ్ళినటువంటి శ్రమలు మనిషికి అక్కర్లేదు. మనిషి దేవుడిచ్చినటువంటి ఒక భూభాగాన్ని చూసి అదే ఆశీర్వాదము అదే మనకు కావాలి అని మనిషి కోరుకుంటున్నాడు. కానీ నిజంగా అబ్రహాము గారు ఏ విధంగా కష్టాలు పడ్డాడు, శ్రమ పొందాడు, ఎలాంటి వాటిని ఎదుర్కొని వచ్చాడు అనే సంగతి
మనిషికి అర్థం కాలేదు పిల్లారా. మీకు ఈరోజు కొన్ని విషయాలు ఆలోచింపజేస్తా, బైబిల్లో రాయించిన మాటలే మీకు చూపిస్తా. ఇంతకుముందు మీరు చదివింటారు, ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంగా చదివితే మీకు బాగా అనిపిస్తుంది పిల్లారా, మీకు అర్థమవుతుంది. ఇద్దరు గురించి చెప్పాలనుకుంటున్నా ఈరోజు. మరియమ్మ గారి గురించి, మన ప్రభువుల వారు తల్లి అయినటువంటి మరియమ్మ గారి గురించి, అలాగే అబ్రహాము గారి గురించి. అబ్రహాము గారిని చూపించి అబ్రహామును దీవించిన దేవా మమ్మల్ని దీవించు అంటున్నారు కదా. మరి అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడా అంటే ఆశీర్వదించాడు పిల్లారా. అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించిన విధానము ఒకసారి చూడండి, బైబిల్ చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి పిల్లారా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అంటున్నాడు పిల్లారా. దేవుడు చెబుతున్నాడు అబ్రహాము గారితో. అక్కడ కల్దీయుల దేశంలో ఉన్నట్టు అబ్రహాము గారితో దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అంటున్నాడు. దేశం పేరు చెప్పలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిందే అంటే దేవుడు ఏ దేశం వెళ్ళాలో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. నువ్వు విడిచిపెట్టి బయలుదేరన్నాడు అంతే. ప్రియులారా, ఎవరైనా బయలుదేరుతారా? అబ్రహాము గారైతే దేవుడు చెప్పిన మాటను వెంటనే స్వీకరించి బయలుదేరాడు ప్రియులారా. తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు పిల్లారా. మనకే గిన దేవుడు ఇది మాట చెబితే మనం 1,00,000 ప్రశ్నలు వేస్తాం. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని మొట్టమొదటి ప్రశ్న మనం అడుగుతాం. అబ్రహాము గారు అలా అడగలేదు. అబ్రహాము గారు అలా అడగలేదు దేవుణ్ణి. నువ్వు వెళ్ళు అని అంటే టక్కునే బయలుదేరాడు. ఎంత ఒబీడియంటో అబ్రహాము గారిలో మనకు ఇది బాగా అర్థమవుతుంది పిల్లారా. మనమైతే ఎన్నో ప్రశ్నలు సంధిస్తాం దేవుణ్ణి. దేవా నాకే ఎందుకు జరిగింది ఇది, నేను ఎందుకు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఇక్కడనే నన్ను ఆశీర్వదించవచ్చు కదా, ఈ ఉన్న దేశంలో నన్ను ఆశీర్వదించవచ్చు కదా, మరి ఏరో దేశంలోకి ఎందుకు తీసుకెళ్ళాలి దేవా అని మనం తిరిగి ప్రశ్నిస్తాం పిల్లారా. ఒకవేళ సరే దేవా నేను వెళ్తాను, మరి వెళ్తే మార్గ మధ్యంలో నాకు ఆహారం ఎలా దేవా, ఇంత దూరదేశం అంటే నేను ఎలా వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నిస్తాం పిల్లారా. కానీ అబ్రహాం గారు అలా చేయలేదు పిల్లారా. ఈరోజు ఎవరు ప్రార్థన చేసినా నిజంగా వారికి నచ్చినట్టుగా దేవుడు ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నారే కానీ అసలు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనే సంగతి మనిషికి తెలియదు పిల్లారా. అబ్రహాము గారు దేవుని మాటను నమ్మి బయలుదేరాడు, కనాను దేశానికి బయలుదేరాడు. దేవుడు నువ్వు వెళ్ళు నాయనంటే మారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళాడు పిల్లారా. ఏ ప్రశ్న వేయలేదు దేవునికి, ఏ ప్రశ్న వేయలేదు. తర్వాత కాలంలో ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు ఎదురు చూశాడు. వృద్ధాప్యంలో వచ్చినంత వరకు దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు కదా, నీ జనాంగాన్ని గొప్ప చేస్తానన్నాడు కదా, దానికోసం ఈ వృద్ధాప్యం వరకు 100 సంవత్సరాల వరకు ఎదురు చూశాడు పిల్లరా. అప్పుడు వృద్ధాప్యంలో ఆయనకు సంతానం ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నటువంటి అబ్రహాము గారికి ఇంతకాలం దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు మరలా అబ్రహాము నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసేయి, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అబ్రహాం అంటే అప్పుడు కూడా మారు మాట్లాడలేదు. ఏంది దేవా ఆశీర్వదిస్తానన్నావు నీ సంతానాన్ని, మరి నాకు ఇచ్చావు, ఈ 100 సంవత్సరాల కాలంలో నాకు ఒక గర్భఫలాన్ని ఇచ్చావు, ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చేస్తే మరలా నాకు గర్భఫలం ఎలా వస్తుంది, ఇంకా నా సంతానం ఎలా వృద్ధి చెందుతుంది అని మారు మాట్లాడలేదు ప్రియులారా. మారు మాట్లాడకుండానే బయలుదేరాడు. శారమ్మ గారికి కూడా చెప్పకుండా కుమారుని వెంట పెట్టుకున్నాడు, దాసులను వెంట పెట్టుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? బలి అర్పించడం కొరకు. నా దేవుడు అడిగాడు, నేను ఇస్తాను. నిజంగా ఇలాంటి భక్తి ఈరోజు సమాజంలో ఉందా? ఆలోచించండి. ఎక్కడైనా ఉందా? లేదు. అబ్రహాము గారికి కనాను దేశం ఇచ్చాడు, ఈరోజు దేవుడు ఈ భూమి మీద నాకు ఏదో ఒక దేశాన్ని ఇస్తాడు అనే విధంగా ఇలా ప్రవర్తన ఉంటుంది తప్ప అబ్రహాము గారి ఎంత మనోక్షోభ ఉంటుందో ఆలోచించండి. తన కుమారుణ్ణే, ఒకే ఒక కుమారుణ్ణి నిజంగా బలి అర్పించాలంటే ఎంతగా ఏడ్చింటాడు. బయటికి చెప్పాల్సిన పని లేదు. మనోదుఖము, నలిగిపోతాం ప్రియులారా, నలిగిపోతారు ఎవరైనా సరే. ఈరోజు మనమే మన కుమారుణ్ణి నిజంగా బలిగా అర్పించడం అంటే కుదురుతుందా? కుదరదు. మన మనసు ఒప్పుకోదు. కానీ అబ్రహాము గారు బలి ఇవ్వాలి, విడిచిపెట్టి రావడం కాదు, బలి ఇవ్వాలి. అది ఎంతగా ఆయనను దుఃఖపరిచుంటుందో ఆలోచించండి ప్రియులారా. అలాంటి దుఃఖములో కూడా దేవుని సంతోషపెట్టాలనుకున్నాడు. దేవుని సంతోషపెట్టాలనుకున్నాడు కనుకనే అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు ప్రియులారా.
బలిగా అర్పించాడు. తర్వాత దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు తన చిత్త ప్రకారంగా ఆ కుమారుణ్ణి బలివ్వకుండా ఆపాడు. అంటే తన మనసులో అబ్రహాము గారు తన మనసులో బలి అర్పించాడు. దేవుడు దాన్ని స్వీకరించి అబ్రహాము గారిని గ్రహించి, నాయన ఇంకా నువ్వు వద్దు ఆపేసి అని ఆపిచ్చాడు పిల్లరా. తర్వాత కనాను దేశానికి ఆయన వాగ్దానం చేసిన ప్రకారమే కనాను దేశాన్ని అబ్రహాము గారికి ఇచ్చాడు దేవుడు. మరి అబ్రహాము గారికి కనాను దేశాన్ని ఇచ్చినప్పుడు ఈరోజు మనలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేశాడా? మనమైతే ఒక భూమి రాగానే మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక నూరంతలుగా చెయ్యాలి, మిద్దెలు మేడలు కట్టాలి, వ్యాపారం చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని మనం అనుకుంటాం. అబ్రహాము గారికి దేశాన్ని ఇచ్చాడు, కనాను దేశాన్ని. ఆ కనాను దేశాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాం గారు ఏం చేశారో తెలిసిన ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తే మరి ఈ రోజు మనం ఆలోచించినట్టుగా ఆలోచించలేదే మరి అబ్రహాం గారు. ఒకసారి ఆ మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పిల్లరా 9వ వచనం నుంచి చదువుతున్నా. ఈ శ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏం చేశారు వీళ్ళు? గుడారాలు వేసుకున్నారంట. గుడారాలు. ఒక దేశమే దేవుడు అబ్రహాము గారికి ఇస్తే సంపద ఉంది అబ్రహాము గారి దగ్గర, సంపద కూడా ఉంది. ఉన్నా కానీ అబ్రహాము గారు ఎప్పుడు ఆ సంపద మీద ఆధారపడి జీవించలేదు. లేదంటే దేశం ఇచ్చాడు గనక ఇక్కడ నేను ఇంకా బిల్డప్ చెయ్యాలి, నాదంటూ ఇక్కడ బిల్డప్ చేయాలన్న విధంగా ప్రవర్తించలేదు. గుడారం వేసుకున్నాడంట పిల్లారా. గుడారం తెలుసు కదా, టెంట్. ఈరోజు ఎక్కడుంటే అది ఎక్కడ వేసుకుంటామో అక్కడ జీవిస్తామో, మరలా ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుంటాము. చాలామంది మనం చూశారో లేదో కానీ కొంతమంది మన ఊళ్ళోకి వస్తుంటారు పాపం. వాళ్ళు టెంట్ వేసుకొని కొంతకాలం అక్కడ ఉండి మరలా ఏరో ఊరికి వెళ్ళిపోతుంటారు. నిజంగా అబ్రహాము గారు కూడా దేవుడు తనకిచ్చిన దేశంలో టెంట్లు వేసుకొని బతికాడంటే ఇంకా ఆలోచించండి ఎంతగా దేవుడు కోరుకున్న విధంగా అబ్రహాము గారు బతికారు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నా అంటే పిల్లరా, ఈరోజు క్రైస్తవ్యంలో ఆశీర్వాదానికి అర్థం మార్చేశారు. ఆశీర్వాదం అంటే ఇదిగో మిద్దెలు మేడలు కడితేనే, లేదంటే పొలాలు బాగా పండితేనే ఆశీర్వదింపబడిన వారు, లేదంటే మనం ఈ లోకంలో గొప్పవారిగా ఉంటేనే, ఈ లోకం దృష్టిలో గొప్పవారిగా ఉంటే మనం ఆశీర్వదింపబడిన వారని క్రైస్తవులు కూడా వచ్చేసింది ఆ జబ్బు. లోకంలో వారికి వాక్యం తెలియదు, వాళ్ళని వదిలేయండి. మరి బైబిల్ నీ చేతిలో ఉంది కనుక నువ్వు కూడా వారిలాగానే ప్రవర్తిస్తే ఎలా? నిజంగా వారికి అర్థం కాలేదు ప్రియులారా. నిజంగా మరియమ్మ గారి గురించి కూడా చూద్దాం ఒకసారి. మరియమ్మ గారిని గురించి కూడా దేవుడితో రాయించాడు. భక్తులందరి జీవితాలు చదివితే మనకు అర్థమైపోతుంది. కానీ నేను అబ్రహాము గారి గురించి మరియమ్మ గారి గురించి మీకు తెలియజేయాలనుకున్న పిల్లారా, మరియమ్మ గారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు ఒకసారి చూడండి పిల్లారా. మనకు ఈ భక్తుల జీవితాలు చూస్తేనే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది పిల్లారా. లోకాసు వార్త ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 42వ వచనము. ఎలిజబెత్ బాప్తీసమిచ్చి యోహాను గారి యొక్క తల్లి ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు మరియమ్మ గారు ఆమెను చూడటానికి వెళ్తుంది పిల్లరా. వెళ్ళినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై అప్పుడు పలుకుతున్న మాటలు, అంటే దేవుడే ఆమె ద్వారా పలికిస్తున్న మాటలు 42వ వచనం పిల్లరా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. దేవుడే పలుకుతున్న మాట ఎలిజబెత్ ద్వారా, నీవు ఆశీర్వదింపబడిన దానవు అని మరియమ్మ గారిని దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా. మరి మరియమ్మ గారు ఎలా ఆశీర్వదించబడింది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ రోజు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను మరియమ్మ గారి దగ్గరికి పంపిస్తాడు. మరియమ్మ గారి దగ్గరికి పంపించి ఒక విషయం తెలియజేస్తాడు. దేవుడు ఆశీర్వదించిన విధానం చెబుతున్న ప్రియులారా. దేవుడు ఆశీర్వదించిన విధానం మనం తెలుసుకోవాలి, మనం కూడా ఇదే అప్లై చేసుకోవాలి మన జీవితాల్లో ప్రియులారా. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, మరి ఆశీర్వదిస్తున్న దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని మనం ఆలోచిస్తే ఒకసారి అదే లోకాసు వార్త మనం చూడగలిగితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి పిల్లారా, 26వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దేవుడు ఆశీర్వాదము ఎలా వస్తుందో చదువుతున్నాడు. నీకు శుభము మరియా, నీకు శుభము అంటే శుభవచనం ఏదో తీసుకొచ్చింది దూత
మరియమ్మ గారికి అని చెబుతూ, శుభమని చెబుతూ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, నిజంగా శుభమనంగానే మనం కూడా అదే అనుకుంటాం కదా. నీకు గుడ్ న్యూస్ ఉందని అంటే భార్య దగ్గరికి వచ్చి నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటి ఆ గుడ్ న్యూస్? చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. బంగారు గొలుసా, వడ్డానమా, పట్టు చీర, ఇలాంటి మన వాళ్ళు అడుగుతుంటారు. అలానే ఆమె పిల్లరా, దేవుడు పంపించిన దూత నీకు శుభము అని చెప్పంగానే ఏంటి ఆ శుభవచనము అని ఆలోచించుకుంటుంటే అప్పుడు దూత ఒక మాట చెబుతుంది. ఒకసారి చూడండి పిల్లరా. దూత అప్పుడు ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా భయపడకుము. ఆలోచించండి పిల్లరా. ఇప్పుడు నీకు శుభము అని చెప్పినప్పుడు మరి భయపడకము అని ఎందుకు చెప్పాలి? నీకు శుభవచనం వచ్చినప్పుడు, నీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చినప్పుడు, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారా? ఎవరైనా భయపడతారా? భయపడరు. ఇదిగో నా వైఫ్కు నేను ఒక బంగారు చైన్ చేయించాను అని అంటే నువ్వు భయపడద్దు అని అంటే భార్య, ఎందుకు భయపడతానండి, బంగారు చైన్ కాదు ఇంకా ఏదైనా తెచ్చిస్తున్నా నేను హ్యాపీగా తీసుకుంటానని భార్య సంతోషంగా తీసుకుంటుంది పిల్లరా. కానీ ఇక్కడ దూత మరియమ్మ గారికి ముందే తెలియజేస్తున్నాడు ఏం జరగబోతుందో. అంటే భయపడే న్యూస్ తీసుకొచ్చాడనమాట. ఈ మాటల్లో ఏం అర్థం చేసుకోవాలంటే దూత ఎలాంటి న్యూస్ తీసుకొచ్చాడంటే భయపడేటువంటి న్యూస్. శుభవచనమే, కానీ దానిలో భయపడేది విషయం దాగి ఉంది ప్రియులారా. ఎందుకు భయపడాలి అని ఆలోచిస్తే ప్రియులారా, మరియమ్మ గారు అప్పటికే కన్యక ప్రదానం చేయబడింది. యేసేపు గారితో ప్రదానం మాత్రమే చేయబడింది, కానీ వారిద్దరూ ఏకం కాలేదు ప్రియులారా. అలాంటప్పుడు దేవుడు వచ్చి నీకు శుభము కలుగునుగాక, నువ్వు భయపడద్దు, ఏం జరుగుతుందంటే నీవు గర్భవతి అవుతావు పరిశుద్ధాత్మ వలన అని తెలియజేస్తారు ప్రియులారా. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అని అంటే అది భయమే కదా. ఆలోచించండి. ఇప్పుడు పెళ్ళైన వారికి నువ్వు గర్భవతి అయినావు అని చెప్పావనుకో, ఇంకంతకన్నా సంతోషం ఏముందని ఎగిరి గంతులేస్తారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఎక్కువ గంతులేస్తాం పిల్లారా. అలా అంటప్పుడు మనకేమనిపించదు. కానీ ఒక కన్యక గర్భవతి అవుతానంటే నిజంగా ఏమనిపిస్తుంది? భయమే అనిపిస్తుంది పిల్లారా. ఒక కన్యక గర్భవతి అవుతుంది అని అంటే ఎవరికైనా భయమే. ఆ కన్యకకు భయము. సమాజంలో ఎలా తల ఎత్తుకోవాలి, నేను ఆల్రెడీ ప్రదానం చేయబడిన దానిని, మరి ఈ నా భర్త అయినటువంటి యేసేపు నన్ను స్వీకరిస్తాడా అనే భయం ఆమెలో మొదలైంది ప్రియులారా. అందుకే చూడండి, ఆమె అనుకున్నట్టుగానే ఏం జరిగిందో చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. 18వ వచనము, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఏం చేశాడు? ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు అంటే యేసేపు విడిచిపెట్టాలనుకున్నాడు పిల్లారా. ఎందుకు? కన్యక అయినటువంటి గర్భవతిగా మారితే ఎవరు స్వీకరించరు, ఏ పురుషుడు స్వీకరించరు. అయ్యో అపార్థం చేసుకుంటారు. అపార్థం అంటే మరియమ్మ గారి విషయంలో అపార్థము, మరి లోకం విషయంలో నేను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అని చెబితే కుదరదు. అది స్త్రీ పురుషులు ఏకం కాకముందు గర్భం రాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రభువు జననం విషయంలోనే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. నిజంగా మామూలుగా చూస్తే ఒక స్త్రీ గర్భవతి కావాలంటే పురుషుని సహాయం అవసరము. వారిద్దరు ఏకమైనప్పుడే స్త్రీ గర్భవతి అవుతుంది పిల్లరా. కానీ మరియమ్మ గారి విషయంలో అలా జరగలేదు. వారిద్దరు ఏకం కాలేదు. అప్పుడు మరియమ్మ గారికి భయం ఉంటుందా అంటే ఉంటుంది. నా భర్త విడిచిపెడతాడేమో అనే భయం ఉంటుంది పిల్లరా. నిజంగా అనుకున్నట్టుగానే యేసేపు విడిచిపెట్టాలని వెళ్ళాడు తెలుసా. ఇంకా అలాంటప్పుడు ఒకవేళ యేసేపు విడిచిపెడితే మరియమ్మ గారిని పెళ్లి చేసుకోవటానికి ఎవరైనా వస్తారో ఆలోచించండి. మరియమ్మ గారిని అయ్యో నువ్వు ఆల్రెడీ గర్భవతి అయ్యావు అంటే నువ్వు తప్పు చేసావని లోకం నింద మోపుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవటానికి కూడా రారు పిల్లరా. అంటే ఆమె జీవితం అంతటితో సమాప్తం. అంటే ఇంకా పెళ్లి ఇలాంటివి లేకుండా క్లోజ్ అయినట్టే పిల్లరా. ఒంటరిగా బతకాల్సి వచ్చేది. ఇలాంటివన్నీ ఒక మానవులుగా, ఒక మనిషిగా ఆమె మదిలో మెదులుతున్నాయి. ఆమె మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది పిల్లరా. అందుకే దూత కూడా చెప్పింది భయపడకుము అంటే అది భయపడే న్యూస్ కనుకనే భయపడకుము అని ముందే దూత తెలియజేసింది పిల్లరా. మరి గర్భవతి అయిన తర్వాత సమాజం ఊరుకుంటుందా? సమాజం ఎన్నెన్నో నిందలు మోపుతుంది.
ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని నిజంగా అవహేళన చేస్తారు. అంతే కదా, ఈ సమాజంలో ఎవరైనా సరే భర్త లేకుండా గర్భవతి అయిందంటే ఎన్ని మాటలు అంటారు ఆ స్త్రీని మీరు ఆలోచించండి. అనరాని మాటలు అంటారు, చూటిపోటు మాటలు అంటారు. అవన్నీ భరించాలనా లేదా? ఆ స్త్రీ భరించాలి. మరియమ్మ గారు భరించింది ప్రియులారా. సమాజంలో నిజంగా తిరుగుబాటు ఉన్నా వాటన్నిటిని పట్టించుకోలేదు మరియమ్మ గారు. భయపడకుండా నిలబడింది. బాధ ఉంది, సమాజం ఇలా అంటుంది అనే బాధ అయితే మనసులో ఉంటుంది. కష్టం ప్రియులారా, అది శ్రమ. దేవుడు ఆశీర్వాదంలో ఈమె చవి చూసినది ఏంటంటే ఒక శ్రమ కనపడుతుంది. నిజంగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అయితే ఆ బహుమానం పొందుకుంటున్నటువంటి మరియమ్మ గారు నిజంగా ఇలాంటి ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆమె అనుకోలేదు ప్రియులారా. నిజంగా ఈ వాస్తవానికి ఇది చాలా గొప్ప ఆశీర్వాదము. దేవుడు ముందుగానే తెలియజేశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు అని ఒక ప్రవక్త ద్వారా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. ఒక మరియమ్మ గారి గురించి అది రాయించబడిన మాట ప్రియులారా. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనం ఉంటుంది మరియమ్మ గారి గురించి రాయబడిన మాట అది. నిజంగా దేవుడి దృష్టిలో మరియమ్మ గారు వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. అందుకే కోరుకున్నాడు, ఆమె గర్భాన్నిలోకి తన ప్రియ కుమారుని పంపించాడు ప్రియులారా. ఆశీర్వాదం ఇదే. కానీ సమాజంలో మాత్రము కష్టాలు. దేవుని ఆశీర్వాదము మన మీద ఉంటే సమాజంలో మాత్రమే, ఈ లోకంలో మాత్రము కష్టాలు ప్రియులారా, వేదన, కన్నీరు. మరియమ్మ గారు ఎంతగా బాధపడి ఉంటుందో ఆలోచించండి. సమాజము చూటిపోట్ల మాటలు అంటున్నప్పుడు తట్టుకోగలరా? నిజంగా చాలా కష్టం ప్రియులారా. యేసుక్రీస్తుల వారు జననమైన తర్వాత 8వ దినమున ఆ క్రీస్తుల వారిని నిజంగా యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి తీసుకెళ్తారు ప్రతిష్ఠించడం కొరకు. దేవుని కొరకు మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించాలి గనక యెరూషలేము దేవాలయానికి వెళ్తే అక్కడ ఒక సిమియోను అనే ప్రవక్త ఒక విషయం చెబుతాడు మరియమ్మ గారికి. వారిని దీవించి ఒక మాట చెబుతాడు. ఒకసారి చూడండి ఆ మాట కూడా పిల్లారా. లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనము. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మరియమ్మతో చెబుతున్నాడు, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే చెప్పాడు. హృదయంలోనికి ఖడ్గము పోతే బతకగలమా? ఆలోచించండి. హృదయంలోనికి ఖడ్గము దూరితే చనిపోతాము. అంటే మరణమయ్యేటప్పుడు ఎలాంటి వేదన కలుగుతుందో, ఎలాంటి శ్రమ ఉంటుందో అలాంటి శ్రమ మరియమ్మ గారు పొందబోతున్నది అనే విషయం తెలియజేశాడు ముందుగానే. అందుకే నీ హృదయంలోనికి నిజంగా ఖడ్గము దూసుకుపోతుందని మరియమ్మ గారితో చెప్పాడు ప్రియులారా. నిజంగా ఖడ్గము దూసుకుపోయిందా అంటే అవును ప్రియులారా. యేసుక్రీస్తుల వారు పెరిగి పెద్దవాడైతున్నప్పుడు ఇంకా ఇల్లుని విడిచి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. బాప్తీసం తీసుకొని దేవుని మాటలను ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యం గురించి మొదలుపెట్టాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అలాంటి తరుణంలో తమ్ముళ్ళు, యేసుక్రీస్తుల వారి తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు క్రీస్తును అంగీకరించలేదు. వారేమన్నారో తెలుసునా? యేసుక్రీస్తుల వారు ప్రకటించుతున్నప్పుడు యూదయలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ క్రీస్తుల వారి మీద నిందల మోపుతూ ఆయనను చంపాలని చూశారు. చంపాలని చూసినప్పుడు ఆయన పని ఇంకా పూర్తి కాలేదు కనుక మరలా గలిలయకు వచ్చాడు ప్రియులారా. వాళ్ళు ఎదుగు చూస్తున్నారు కనుకనే మరలా గలిలయకు వస్తే అక్కడ ఏం జరిగిందంటే తమ్ముళ్ళు ఇంటికి వచ్చినటువంటి అన్నను చూసి, యేసుక్రీస్తుల వారిని చూసి, నువ్వు ఇక్కడ ఏంటి చేస్తున్నావు? నీ కార్యాలు ఇక్కడ కాదు చేయాల్సింది, పోయి నీ శిష్యుల దగ్గర చేసుకో అని తిరుగుబాటు చేశారు పిల్లరా. కుటుంబంలోనే ఆ మాట చూడండి ఒకసారి. యూదులు చంపుతారని ఇంటికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. గలిలయలో నజరేతు అనే ఊరిలోకి వస్తే అక్కడ తమ్ముళ్ళు ఏమని చెబుతున్నారో చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నా. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లును ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు గౌరవాడెవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు నీ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. నీ కార్యాలు ఇక్కడ కాదు చేసుకోవాల్సింది, నీ శిష్యుల దగ్గర చేసుకో అని బయటికి గెంటేస్తున్నారు పిల్లరా. ఆయనేమో అక్కడ చంపుతారేమోనని ఇంటికి వస్తే, ఇక్కడ గలిలయలో చదువుదామని వస్తే తన తమ్ముళ్ళు మాత్రము నువ్వు ఇంటిని విడిచి ఎల్లు అని అన్నారు.
ఇది చూసినటువంటి తల్లి మరియమ్మ గారు తట్టుకోగలదా? ఆలోచించండి. తల్లిగా మరియమ్మ గారు ఇది స్వీకరించగలదా? తన కుటుంబంలో నిజంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఇలా తృణీకరిస్తుంటే ఏ తల్లి తట్టుకోగలదు? అంటే కుటుంబంలో సమాధానము లేనట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఆ కుటుంబంలో సమాధానం లేనట్టుగానే ఉంది. అంటే తమ్ముళ్ళు అన్నను స్వీకరించటం లేదు. వాస్తవం చెప్పమంటారా? యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచేంత వరకు అంగీకరించలేదు ప్రియులారా. భూమి మీద యేసుక్రీస్తుల వారు బతికున్నంత కాలము తమ్ముళ్ళు అంగీకరించలేదు. మరి తల్లికి ఆవేదన ఉండదా? యేసుక్రీస్తుల వారేమో దేవుడు 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 అని ఆయన ప్రతి పల్లెకి తిరుగుతూ దేవుడు గూర్చి చెబుతుంటే మిగిలిన తమ్ముళ్ళు మాత్రము సహకరించాల్సింది పోయి సహకరించకుండా చివరికి తిరుగుబాటు చేస్తే ఏ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండగలుగుతారో ఆలోచించండి. హ్యాపీగా ఉండగలరా? ఉండరు. తల్లి మరియమ్మకు ఆవేదన, బాధ, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి ప్రియులారా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తమ్ముళ్ళు రాలేదు. సువార్త ప్రకటించడానికి తమ్ముళ్ళు రాలేదు. కానీ మరియమ్మ గారు నా కొడుకును చూడాలనే తమ్ముళ్ళని ఎంటబెట్టుకొని వచ్చింది. అప్పుడు పెద్ద గుంపు గుమిగూడి ఉండగా అది వాళ్ళు చూడటానికి వీలు లేనప్పుడు శిష్యులు వచ్చి, ఇదిగో మీ తల్లి వచ్చింది ప్రభువా, మీ తల్లి వచ్చింది చూడటానికి అంటే అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట చెబుతారు. ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48 నుంచి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనను. వారిని చూసి, తల్లిని తమ్ములను చూసి, నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు, నా తండ్రి చిత్త ప్రకారం జరిగించుతున్నటువంటి వీళ్ళే నిజమైన నా సహోదరులు, నా తల్లి అని చెప్పారు పిల్లారా. అప్పుడు తమ్ముళ్ళు చూసి ఊరుకుంటారా? ఆలోచించండి. ఇదిగో చూడమ్మా, మీ అన్నని తీసుకొచ్చావు ఇక్కడికి, బాగానే ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఎలాగ సన్మానం చేశాడు మనకు, నువ్వు చూసావు కదా. ఎవరు నా తల్లి అంటుండు, ఎవరు నా తమ్ముళ్ళు అంటున్నాడు, మరి ఎలా ప్రేమించాలి అన్నను అనే విధంగా మాట్లాడింటారు పిల్లారా. మరియమ్మ గారితో నిజంగా మాట్లాడింటారు. మా అన్నని మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే మా అన్న మమ్మల్ని ఈరోజు అవమానపరిచాడు అనే విధంగా తల్లి మరియమ్మతోటి చెప్పి ఉంటారు పిల్లారా. అది చూసి మరియమ్మ గారు బాధపడి ఉంటుంది. బాధ ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది సీను. యేసుక్రీస్తు వారు ఆ విధంగానే ప్రకటిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ వీధికి గ్రామానికి వెళ్ళి చేస్తున్నప్పుడు యూదులు కుట్రబన్ని చంపాలనే ఉద్దేశంతో కొరడాలతో కొట్టారు, కొరడాలతో చీల్చిపడేశారు ఈ ఒంటినంతా. పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము ఊశారు, ఎన్నో నిందలు మోపారు, దూషించారు, ఎంతో అవహేళన చేశారు. మరియమ్మ గారు ఇవన్నీ చూసింది. నిజంగా చివరికి శిలువలో మేకులు కొట్టి వేలాడదీసినప్పుడు తల్లి మరియమ్మ గారు వెళ్ళారు ఆ శిలువ దగ్గరికి పిల్లారా. తమ్ముళ్ళు రాలేదు, యేసుక్రీస్తుల వారిని చూడటానికి తమ్ముళ్ళు రాలేదు, యేసుపు గారు కూడా రాలేదు. ఒక మరియమ్మ గారే తల్లిగా వెళ్ళింది. మరి తల్లి మరియమ్మకు ఆ సంఘటన చూసినప్పుడు ఎంత వేదనకరనో ఆలోచించండి పిల్లారా. మరి దేవుడేమో మొదట నువ్వు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఆశీర్వదింపబడితే ఈ వేదన ఏంది, ఈ కష్టాలేంది, ఈ కన్నీళ్ళేంటి? ఆలోచించండి పిల్లారా. దేవుడు ఆశీర్వదిస్తే మరి ఈ కన్నీళ్ళేంటి మరియమ్మ గారికి అనుకున్నదా? మనమైతే అనుకుంటాం పిల్లారా. మనమైతే ప్రభువా, ఇదిగో నేను నమ్మినందుకు ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, మేము ఎంతకాలం భరించాలి? భక్తులు గోడు నిజంగా బైబిల్లో చదివితే వాళ్ళు అలానే పలికారు పిల్లారా. ఎందుకు మీ ముఖం మాకు దూరం చేసుకుంటావు ప్రభువా, ఎంతకాలం ఈ శ్రమలు అని వాళ్ళు దేవుణ్ణి అడిగారు పిల్లారా, అడిగారు. అంటే దేవుడు ఆశీర్వదించిన భక్తులు జీవితాలలో మనం చూస్తే కష్టాలే పిల్లారా. మరియమ్మ గారు నిజంగా శిలువలో వేలాడుతున్నటువంటి తన కుమారుని చూసి ఎంతగా బాధపడి ఉంటుందో, వేదన చెంది ఉంటుందో ఆలోచించండి. అదే హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవడం అంటే అదే. నిజంగా ఏ తల్లినా తట్టుకోగలదా? తట్టుకోలేదు పిల్లారా. చివరికి నిజంగా మరియమ్మ గారు యేసుక్రీస్తుల వారిని చూడటానికి వస్తే భూమి మీద తండ్రిగా ఉన్నటువంటి యేసేపు దగ్గరికి రాలేదు, తమ్ముళ్ళ దగ్గరికి రాలేదు, వాళ్ళెవరూ దగ్గరికి రాలేదు. అప్పుడు యేసుక్రీస్తుల వారు గ్రహించి, ఇదిగో నా తల్లి ఒక్కతే వచ్చింది నన్ను చూడటానికి, అయితే వీళ్ళు తల్లిని తృణీకరించారు అని అనుకొని ఆయన ఒక విషయం చెబుతాడు పిల్లారా. శిష్యుని వైపు చూసి యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము.
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇదేంటి విచిత్రంగా, తమ్ముళ్ళున్నారు కదా, కుటుంబం ఉంది కదా, వాళ్ళకి అప్పచెప్పాలి కదా తల్లిని అంటే, తమ్ముళ్ళు తల్లిని కూడా తృణీకరించినట్టుగా మనకు కనపడుతుంది పిల్లలారా. తల్లి మరియమ్మను కూడా, నువ్వు వెళ్తే వెళ్ళు, మేమైతే రాము, ఇదిగో ఒకవేళ నువ్వు వెళ్తే నీకు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఉంటారు పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు బాధ్యత అప్పగిచ్చాడు శిష్యుడికి. తమ్ముళ్ళకు చెప్పలేదు, తమ్ముళ్ళు రాలేదు. అందుకే ఒంటరిగా వచ్చిన తల్లిని చూసి, ఆమె వేదనను చూసి విడిచిపెట్టలేదు దేవుడు. ఆ ప్రభువుల వారు చూసి, అమ్మా ఇక నుంచి నీ కుమారుడు ఇతను చూసుకుంటాడు నిన్ను అని బాధ్యత అప్పగిచ్చాడు తన శిష్యునికి. పిల్లారా ఆలోచించండి. నిజంగా ప్రతి ఘట్టము మనం ఆలోచిస్తే మరియమ్మ గారి జీవితంలో ఆవేదన, నిజంగా శ్రమలు, కన్నీరే. దేవుడు ముందుగా చెప్పిన ప్రకారంగానే ఆమె గుండెలో నిజంగా ఖడ్గం దూసకపోయినంత విషయం పిల్లారా, ఎంతో వేదన చెందింది. మరి దేవుడు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పాడు కదా. అంటే పిల్లరా, భూమి మీద భక్తులు జీవితం మనం చూస్తే దేవుడు ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు పిల్లరా. వారి జీవితాలు ఇలానే ఉంటాయి. ఈరోజు క్రైస్తవులను చూసి మీరు మోసపోవద్దు. ఈ క్రైస్తవ ప్రపంచాన్ని చూసి మీరు మోసపోవద్దు. వారి బోధలు వేరు, ఎప్పుడో మారిపోయినాయి. వారు ఎప్పుడో లోకంలో కలిసిపోయారు. దేవుని దగ్గరికి వాళ్ళు రాలేదు. దేవుడు అంటారే గాని అవసరాల కొరకు దేవుని నమ్మేవారు పిల్లరా. మరియమ్మ గారి జీవితం మనకు చెబుతుంది, అబ్రహాము గారి జీవితం మనకు చెబుతుంది, బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క భక్తుని జీవితం మనకు చెబుతుంది పిల్లారా. నువ్వు భక్తునిగా మారితే శ్రమలు వస్తాయి, భూమి మీద మనకు శ్రమలు వస్తాయి. పౌలు గారు ఒకరోజు తిమోతి గారికి చెబుతూ ఒక మంచి మాట రాయించాడు. చూడండి పిల్లారా, మన గురించే రాయించాడు దేవుడు పౌలు గారి ద్వారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం పిల్లారా 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఒకసారి చూడండి, ఆలోచించండి. బయట బోధలేమో ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ బైబిల్లో రాయబడిన మాటలేమో ఇంకో విధంగా ఉన్నాయి. ఏది స్వీకరించాలి మనము? బైబిల్లో రాయబడిన మాటలే మనం స్వీకరించాలి. ఒకనాడు పౌలు గారు చెబుతున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించేవాడు ఎవరైనా సరే వాళ్ళు హింస పొందుతారు ఈ లోకంలో అని క్లియర్గా రాయించాడు పిల్లారా. ఆయన అనుభవించుకుని ఉన్నాడా? ఎన్నో శ్రమలు పౌలు గారు, లెక్కలేని శ్రమలు. క్రీస్తుకు నమ్మకం ముందు హ్యాపీగా ఉన్నాడు, ఒక కింగ్ లాగా బతికినాడు అని చెప్పొచ్చు పిల్లారా. క్రీస్తును నమ్మిన తర్వాత ఆయన బ్రతుకు ఎలా ఉందో చూస్తే హింసలు పొందాడు. నిజంగా ఆయనకు వచ్చిన శ్రమలు చదివితేనే అలసట వస్తుంది, అంతగా హింసలు పొందాడు. ఎవరికైనా పౌలు గారే కాదు, ఈరోజు మనమైనా సరే భూమి మీద మనం దేవుని కొరకు బ్రతుకుతే ఇలాంటి హింసలే ఎదుర్కొంటాం, శ్రమలే వస్తాయి, మనకు కన్నీరే వస్తుంది. కన్నీరు వస్తున్నప్పుడు ఇంకా దేవుని నమ్మడం ఎందుకని మనం అనుకుంటాం. అలా ఉండదు పిల్లారా. దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. శ్రమలు వస్తాయి. మరియమ్మ గారికి శ్రమ పడ్డది. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. పౌలు గారు ఎన్నో శ్రమలు పొందాడు. నిజంగా ఏమన్నా విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. అబ్రహాము గారు నిజంగా శ్రమలు వచ్చాయి, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నిజంగా దేవుని ఆశీర్వాదం పొందుకున్నవారు ఇలానే ఉంటారు పిల్లారా. కష్టాలు, కన్నీళ్ళు ఈ లోకంలో సహజము. హింసలు అంటుండు, మామూలు శ్రమలు కూడా కాదు, హింసలు అంటే శ్రమలకు మించినవి. హింస పొందుతారు. అందుకే తిమోతి గారికి సజెషన్ చేస్తున్నాడు పౌలు గారు. ఏమని అంటే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మనం చూసే పిల్లరా 8వ వచనంలో సజెస్ట్ చేస్తున్నాడు తిమోతి గారికి, శిష్యుడికి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. సువార్త నిమిత్తమైన శ్రమానుభవము. సువార్త విషయంలో శ్రమ ఉంటుందా? ఉంటుంది. శ్రమానుభవంలో పాలివాడవై ఉండనట్టుండు. నిజంగా బైబిల్ ఏ విధంగా చెబుతుందో ఆలోచించండి. శ్రమలో నువ్వు పాలివాడు కావాలని బైబిల్ చెబుతుంది. వీళ్ళేమో సుఖ సంతోషాల్లో పాలివాడు కావాలి, సుఖ సంతోషాలు మనకు రావాలని వీళ్ళు ప్రార్థన చేస్తారు.
అందుకే ప్రియులారా మీకు తెలియజేయాలి. కొంతమందిగా ఉన్న మీరైనా మీ మనోనేత్రాలు వెలిగించుకొని దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని. ఈ కష్టాలేంది, నేను దేవుని నమ్మాను, నాకు ఇవి పోవాలి కదా, నాకు పోవాలి కదా అంటే దేవుడు నన్ను ప్రేమించలేదా, నన్ను విడిచిపెట్టాడని మీరు నిరాశ చెందొద్దు. మనం ఎవరమే నిరాశ చెందకూడదు. కష్టాలు వచ్చాయంటేనే దేవుని దృష్టి నీ మీద ఉంది కనుక, దేవుని ఆశీర్వాదము నీ మీద ఉంది గనుకనే మనకి ఈ కష్టాలు వస్తున్నాయి. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే అపవాది నచ్చక మన మీద ఈ ప్రయోగాలు చేస్తుండు. శ్రమలు, హింసలు, బాధలు, కన్నీళ్ళు. అంతే ప్రియులారా, నిజంగా భక్తులైన వారందరూ శ్రమ పొందారు, హింస పొందారు, కన్నీళ్లు విడిచారు. ఈ తరంలో పుట్టిన మనము కూడా శ్రమలో పాలు పొందాల్సిందే. శ్రమలు వస్తాయి మనకు 100% ప్రియులారా, శ్రమలు వస్తాయి. రావని చెప్పే వారి మాటలు మీరు నమ్మద్దు. క్రైస్తవుడైనందుకు బాధ, హింస ప్రియులారా. అలాగని దేవుడు విడిచిపడతాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మరి భూమి మీద భక్తిహీనులు వాళ్ళైతే ఫలిస్తారు, వాళ్ళైతే పుష్పిస్తారు. చూడండి, బైబిల్లో రాయబడిన మాటలే. మనమేమో దేవుడు ఆశీర్వదిస్తే గొప్పగా ఉండాలి కదా అని మనం అనుకుంటాం ప్రియులారా. దేవుడు చెబుతున్న మాటలు చూడండి ఒకసారి. మనల్ని బలపరచడం కొరకే, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోకుండా మనము గట్టిగా నిలబడడం కొరకే దేవుడు చెబుతుండే ప్రియులారా. కీర్తన గ్రంథము 73:3 వచనం నుంచి, ఈ లోకం చెబుతుంది ఇలాంటి వారిని ఆశీర్వదింపబడిన వారు అని చెబుతుంది. కానీ దేవుడు చెబుతుండే ఏం చెబుతుండో ఒకసారి చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. భక్తిహీనుల క్షేమము అంటే భక్తిహీనులు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారంట. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఎవరికి? భక్తిహీనులకు. భక్తిహీనులు భూమి మీద క్షేమంగా బ్రతుకుతారని దేవుడు చెబుతున్న పిల్లరా. నిజంగా వాస్తవం అది. నువ్వు భక్తిహీనుడు అయితే అన్నీ నిజంగా క్షేమంగానే ఉంటాయి. కానీ భక్తుడికి శ్రమలే. భక్తుడికి ఏం జరుగుతుందో 14 వచనం చూడండి, అదే అధ్యాయము. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి ఉదయము తట్టుకోగలమా? ఆలోచించండి ప్రియులారా. ప్రతి ఉదయం మనకు శిక్ష వస్తుంటే, శిక్ష మీద శిక్ష వస్తుంటే, ఏంది ప్రభువా మిమ్మల్ని నమ్ముకుంటే మా పరిస్థితి ఏంది అని అంటమా లేదా? ప్రియులారా, భక్తునికి నువ్వు గ్రహించాలి అప్పుడే. ఈ శ్రమలు మనకు వస్తున్నాయంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనేది మనలో రావాలి ప్రియులారా. భక్తులకు అవే వచ్చాయి. భక్తుల జీవితాల్లో వాళ్ళు రుచి చూశారు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ హింసలు. మనకు శిక్ష కలుగుతుంది, ప్రతి ఉదయం వస్తుందంట. ప్రతి ఉదయము నాకు శిక్ష వస్తున్నది. కానీ భక్తిహీనుని చూస్తేమో ప్రతిరోజు వాడు క్షేమంగా బ్రతుకుతున్నాడని భక్తుడు వాపోతున్నాడు పిల్లారా. అయితే దేవుడు చదువుతున్నాడు ఆ భక్తుని ద్వారానే. ఏమని తెలుసునా? భక్తిహీనుడు ఈ క్షేమంగా భూమి మీద బ్రతికినా వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అదే అధ్యాయంలో చదువుతున్న పిల్లారా. భూమి మీద వారు బాగా బ్రతికినట్టు కనపడినా వారి జీవితం ఎలా అవుతుందో, ఎలా ముగిసిపోతుందో దేవుడు చదువుతున్నాడు. 73 కీర్తన గ్రంథం ప్రియులారా 18-19 వచనము. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. ఎవరు? భక్తిహీనులు. మరి భూమి మీద పుష్పించారు కదా, క్షేమంగా ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు ప్రియులారా. దేవుడు అంటున్నాడు వాడు క్షణమాత్రంలోనే ఎగిరిపోతారు, ఉండరు భూమి మీద. క్షణమాత్రమే. ధనవంతుడికి తెలుసు, మనకు ధనవంతుడు లాజరు వారి హిస్టరీ మనం చదివినప్పుడు మనం అర్థమైంది ఏంది? మరణించిన మరుక్షణము ధనవంతుడు పాతాళంలో బాధపడుచు అని రాయబడింది. భూమి మీద ఉన్నప్పుడు ఏ కష్టం లేదు ధనవంతుడికి. ప్రతిరోజు క్షేమమే, ఆనందమే, సంతోషమే, సుఖ సంతోషాలతో బ్రతికాడు, నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకొని బ్రతుకుండొచ్చు ప్రియులారా. కానీ మరణించిన మరుక్షణమే ఒక్క క్షణములోనే పాతాళ గుండంలో బాధపడచ్చు అని రాయబడింది. అది ప్రియులారా. భక్తిహీనులు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు పుష్పిస్తారు, క్షేమంగానే ఉంటారు. కానీ భక్తిగా బ్రతుకుతున్న నీకు కష్టాలు తప్పవు, అవి వస్తాయి.
దేవుడు మనకు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసునా? మనల్ని బలపరచాలని, మనల్ని స్థిరపరచాలని, దేవుని కొరకు గొప్పగా నిలబడాలని. అందుకే ఇస్తున్నాడే తప్ప ఊరికే ఇవ్వటం లేదు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. దేవుడు కష్టాలు ఎందుకు ఇవ్వాలి మనకు? తీసేయచ్చు కదా, ఆయన నమ్మినప్పుడు తీసేయాలి కదా. దేవుడు అంటున్నాడు, మీకు ఎందుకు ఇస్తున్నానంటే కష్టాలనన్నా ఎందుకు ఇస్తున్నానంటే 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం, ప్రియులారా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెము కాలమే మీరు భూమి మీద శ్రమ పొందుతారు, తర్వాత దేవుడే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. అందుకోసమే మనకు ఈ కష్టాలు వస్తున్నాయి పిల్లరా. క్రైస్తవుడిగా బాధ అనుభవించాలి, వస్తాయి. నాకు రాలేదు అని అంటే మనం చెక్ చేసుకోవాలి. మనకు కష్టాలు రావటం లేదనంటే మన భక్తి విషయంలో మనము చెక్ చేసుకోవాలి. నిజంగా ఎవరైనా సరే సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే వారికి వస్తాయి పిల్లరా. వారి మొయ్యగలిగినవే, వారు మొయ్యలేని కష్టాలు రావు. నువ్వు ఎంత మొయ్యగలవో అన్నే ఇస్తాడు తప్ప. క్రీస్తు వారికి శిలువలో నిజంగా మేకులు గుట్టి చంపారు. అలాంటి శ్రమ మనకు వస్తే పారిపోతారు. మనం ఎంతవరకు మోయగలమో అవే శ్రమలు మనకి ఇస్తుండే పిల్లరా. ఎందుకు? ఈ శ్రమలలో మనల్ని పరిపూర్ణులుగా చేసి ఆయనలో స్థిరపరచుకొని బలపరచాలనే పిల్లరా. అందుకోసమే మనకి ఈ శ్రమలు వస్తున్నాయి. పరిపూర్ణులుగా చేయడం కొరకే మనకి ఈ శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమల ద్వారానే మనకు రివార్డ్స్ రాబోతున్నాయి. దేవుని దగ్గర నుంచి బహుమానము రాబోతుంది పిల్లరా. అది అర్థం చేసుకోకుండా ఈ కష్టాలు తీసేయి, ఈ బాధలు తీసేయి, దేవుని దగ్గరికి వెళ్తే కష్టాలు పోతాయి అని నిజంగా ఈ విధంగా వెళ్తున్నారే తప్ప ఆ కష్టాలలో దేవుని కొరకు బతికేవారు ఎవరున్నారు చెప్పండి? కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేవారు మనం చూస్తుంటాం. కష్టం రాగానే దేవుని సన్నిధికి రాని వారిగా మనం చూస్తుంటాం పిల్లరా. అలా మనం ఉండకూడదు. అందుకే భక్తుల జీవితాలు మనం ఎప్పుడు చూస్తుండాలి, చదవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది వారు ఎలా జీవించారో మనము కూడా అలా జీవిస్తే దేవుని దగ్గర నుంచి మనము ప్రతిఫలం పొందుకుంటాం. మరి భూమి మీద ఉన్నప్పుడు మనం కష్టాలేనా, మాకు ఇంకా సుఖం ఇప్పుడు అనుకోవచ్చు పిల్లరా. అలా కాదు. కొంచెం కాలమే మనకు శ్రమలు, తర్వాత దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరుస్తుడు ఆయనలో. ఇంకా నిజంగా పరలోకాన్ని నిత్యము మనము నివసించడానికి ఆయన మనకు పరలోకాన్ని ఇవ్వబోతుండే పిల్లరా. ఈ శ్రమపడిన వారికే, దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమపడిన వారికే ఆయన ఇచ్చే బహుమానం ఏందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. యోహానును అడిగితే అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీరెవరు? పరలోకానికి చేరినటువంటి వీళ్ళెవరంటే గొర్రె పిల్ల రక్తంలో నిజంగా వాళ్ళు ఉదుకుకొని తెల్లగా చేసుకున్నటువంటి వారు, తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు, మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీళ్ళు భూమి మీద బ్రతికినప్పుడు మహాశ్రమలు అనుభవించారని దూత పెద్దలలో ఒకడు చెబుతున్నాడు యోహాను గారికి పిల్లరా. తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే 15వ వచనం నుంచి, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే భూమి మీద ఉన్నప్పుడు నీ కన్నుల నుండి కన్నీరు కారుతుంటే, ఈ కష్టాల్లో బాధల్లో వెళ్తున్నప్పుడు ఎంతో నిజంగా మనుషులు చూడకపోవచ్చు, కానీ నీ ఒంటరిగా ఎంతగానో ఏడుస్తుండొచ్చు. నీ కన్నీళ్లు చూసి ఆయనే తుడుస్తున్నాడంట. అసలు నీకు కన్నీరే రాకపోతే భూమి మీద ఉన్నప్పుడు ఆయన తుడవడానికి ఏముంటుంది? ఆలోచించండి. అంటే భూమి మీద భక్తులు కన్నీరు కార్చారు కనుకనే తుడవాలనుకున్నాడు, మన కన్నీరు తుడుస్తానంటున్నాడు. నిజంగా ప్రియులారా, నిజమైన ఆశీర్వాదము ఇదే, దేవుని ఆశీర్వాదము. భూమి మీద ఉన్నప్పుడు భక్తులకు ఇలాంటి కష్టాలే వస్తాయి ప్రియులారా. ఏ భక్తుడైనా తీసుకోండి,
నిజంగా మోషే గారిని చూసుకున్నా, ఐగుప్తులో బ్రతికినంత కాలం సకల విద్యలు నేర్చాడు. ఐగుప్తులో మోషే గారు సకల విద్యలు, గొప్ప ప్రావీణ్యత పొందినవాడు. తర్వాత పరిస్థితి ఏందో తెలిసిన, దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఏం జరిగిందో తెలిసిన, గొర్రెల కాపరిగా మారిపోయాడు. సకల విద్యలు నేర్చిన వాడే చివరికి గొర్రెల కాపరిగా మారాడు. కష్టాలు అనుభవించాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎవరి జీవితం చూసినా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన భక్తుల జీవితాలలో మనం ఎవరిది చూసినా భూమి మీద వారు బ్రతికినప్పుడు కష్టాలు పాలయ్యారు పిల్లరా, కన్నీళ్లు, వేదనలు. అయితే దేవుడు విడిచిపెడతాడా? ఎవరిని విడిచిపెట్టలేదు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు దేవుడు. నీతిమంతులను ఇప్పుడు విడవను ఎడబాయను అని చెప్పాడు. ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం పిల్లరా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 29వ వచనము, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. వారు నిత్యము నివసించెదరు. భూమిని స్వతంత్రించుకుందరు. ఈ భూమిని కాదు, ఈ భూమి అంతమయ్యేటువంటి భూమి, అశాశ్వతమైన భూమి. ఈ భూమిని గురించి చెప్పటం లేదు దేవుడు. మరొక భూమి, కొత్త భూమిని చేయబోతున్నాడు, దాన్ని స్వతంత్రించుకుందరు. అందుకే నిత్యము నివసించెదరు. ఈ భూమి నిత్యము ఉండదు కదా, మరి ఈ భూమిని స్వతంత్రించుకుంటే ఎలా నువ్వు నిత్యం ఉంటావు? అంటే కొత్త భూమిని నువ్వు స్వతంత్రించుకొనబోతున్నావు, నిత్యము అక్కడ ఉంటావు. కాబట్టి భూమి మీద నువ్వు ఉన్నప్పుడు శ్రమలు, కన్నీళ్లు వస్తాయి. ఓపికతో ఉండండి. ఓపికతో ఉన్నప్పుడు ఆయన నేను విడిచిపెట్టను మిమ్మల్ని అంటున్నాడు. 28వ వచనం చూస్తే, ఏలనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటికీ కాపాడబడదురు. వారెన్నటికీ కాపాడబడదురు అంటే ప్రమాదాలు వస్తాయి, దేవుడు కాపాడతాడు. కష్టాలు వస్తాయి, దేవుడు కాపాడతాడు. హింసలు వస్తాయి, దేవుడు కాపాడతాడు. అది ప్రియులారా, భక్తుల జీవితాల్లో జరుగుతున్నది ఇదే. ఈరోజు మన జీవితాల్లో కూడా జరుగుతాయి కూడా. మీరు కష్టాలు వచ్చినప్పుడు బాధపడి కృంగిపోవకండి. ఈ మాటలు చూసి ధైర్యంగా నిలబడండి. దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే ఆనందంతో పనిలో ముందుకు వెళ్ళాలే కానీ అయ్యో నా కష్టాలేంది, దేవుని నమ్మినందుకు ఈ బాధలేంటి అని నిరాశ చెందకుండా, బాధపడి నిజంగా దేవుని సన్నిధికి దూరం కాకుండా పిల్లరా, దేవుని కొరకు మనమందరం గొప్పగా బతకాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా పిల్లరా. దేవుడు మనకు తెలియజేసిన మాటలు. బయట ప్రపంచాన్ని చూసి మోసపోవకండి. ఎప్పుడు బయట ప్రపంచాన్ని చూడకండి, బైబిల్ని చూడండి చాలు. బైబిల్ చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది వాస్తవాలు ఏంటి అనేది. అందుకే పిల్లరా, మీరందరూ ఈ మాటలు అర్థం చేసుకున్న వారిగా ఈ భూమి మీద బతికినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని దేవుని కొరకు గొప్పగా ఫలించాలని నేను మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, భూమి మీద మిమ్మల్ని ఆశ్రయించిన వారికి, మీ యందు భయభక్తులు కలిగిన వారికి శ్రమలని మీ మాటల ద్వారా మాకు అర్థం చేయించారు తండ్రి. అవును నాయన, ప్రతి భక్తుడు శ్రమలలో గుండానే వెళ్ళారు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు తండ్రి, హింసలు పొందారు నాయన. ఈ తరంలో నాయన మాకొచ్చిన చిన్న చిన్న కష్టాలను చూసి భయపడేవారేముగా మేము ఉండకుండా తండ్రి, భక్తుల జీవితంలో ఏమి జరిగిందో మా జీవితాల్లో అవే జరుగుతాయని గ్రహించి తండ్రి, మేము మీ నుండి తొలగిపోకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని బతిమాలుకుంటూ కన తండ్రి, మిగిలిన కార్యక్రమంలో కూడా మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగిస్తారని తండ్రి వేడుకుంటూ, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారు వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిల్లరా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.